వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. లబ్ధిదారులకు సొంత గృహాలను నిర్మించడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి. లబ్ధిదారులకు సొంత ఇల్లును నిర్మించడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యము అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి గృహాలను నిర్మించుకోలేని లబ్ధిదారులకు నేడు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నిర్మిస్తామని, ఎస్టీలకు 75,000, ఎస్టీలకు చేనేతలకు అదనంగా 50,000 చెల్లిస్తున్నామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు వారు తెలియజేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో జనసేన, తెలుగుదేశం పార్టీల కార్యకర్తలను ఎన్నో హింసలకు గురిచేసి ప్రభుత్వ పథకాలు అన్నింటికీ దూరం చేయడం జరిగిందని తెలిపారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి చేయాలనే వారి ధ్యేయము అని వారు స్పష్టం చేశారు. కాబట్టి ఇకనైనా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. జనసేన పార్టీలోకి చేరాక నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు పత్తనపల్లి మండల అధ్యక్షులు పురంశెట్టి రవి, రమణారెడ్డి, సంజీవరెడ్డిల ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా చిలక మధుసూదన్ రెడ్డి వారందరికీ పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు ఎల్లప్పుడూ కృషి చేయాలని తెలిపారు. తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చినా ముందుంటానని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈరోజు విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో గత ప్రభుత్వం చేయని పనులు కూడా కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తూ ఉంది. ఎన్నో పనులు గత ప్రభుత్వంలో ఆపినవి కూడా ఇప్పుడు ఆ కార్యక్రమాలను కూడా ఫిలప్ చేయాలి, ఆ కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి గృహ నిర్మాణ పథకంలో గతంలో ప్రభుత్వంలో ఇల్లు మంజూరైనా కానీ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఎంతోమంది పేదలు ఇల్లు నిర్మించుకోలేకపోయినారు. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైతేనేమి, వారి కార్యకర్తలు అయితేనేమి వారు మాత్రమే నిర్మించుకున్నారు తప్ప పేదలు ఎక్కడ కూడా నిర్మించుకున్న పాపాన్ని వాళ్ళు, ఎందుకంటే ఎక్కడ కూడా అధికార పార్టీ వారు వాళ్ళకి సహకరించలేదు. అవన్నీ గమనించినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో నిర్మించుకోలేనటువంటి పేదలు వెంటనే ఆ ఇల్లు నిర్మించుకోండి, వారికి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎస్సీ ఎస్టీలకు దాదాపుగా 50,000 రూపాయలు అదనంగా, ఎస్సీలకు 50,000 అదనంగా, ఎస్టీలకు 75,000 రూపాయలు అదనంగా కూడా చెల్లిస్తాం. వచ్చే మార్చి 31 లోపల మీరంతా కూడా నిర్మించుకోండి, పూర్తి చేయండి అని చెప్పి చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. పేదలంతా కూడా ఎస్సీ ఎస్టీలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి కూడా ఆ నిధులు వీరికి సమకూర్చడం జరుగుతుంది. కాబట్టి ఇల్లు నిర్మించుకోలేనటువంటి గత ప్రభుత్వంలో ఇల్లు వచ్చి నిర్మించుకోలేనటువంటి ఎస్సీ ఎస్టీలంతా కూడా వెంటనే వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు ఎస్టీలకు 75,000, ఎస్సీలకు 50,000. ఒక్కసారి ప్రజలంతా ఆలోచన చేయాలి. ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఉదాహరణ ఇది. అంటే గత ప్రభుత్వంలో ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వారు నిజమైన లబ్ధిదారులు అయితే వారికి మనం ఖచ్చితంగా న్యాయం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మాది కాదు, జగన్మోహన్ రెడ్డి మాది కాదు, కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు కదా, వైసీపీ ప్రభుత్వం కదా, నువ్వు చూసాం మనం. ఎన్టీఆర్ భరోసా కింద ఇల్లు ఇస్తే అవన్నీ కూడా ఆయన నిలుపుదల చేశారు. టిట్కో గృహాలు చూడండి, ఈరోజు కూడా నిరుపయోగంగా అట్లా ఉన్నాయి. అంటే పార్టీ మీద ఇప్పుడు
ప్రజల మీద కక్షలు తీర్చుకోకూడదు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రజల మీద కక్షలు తీర్చుకోకూడదు, పేదల మీద కక్షలు తీర్చుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు గత వైద్యాలలో. అంటే గత ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి ఇళ్ళన్నీ కూడా నిలుపుదల చేసి పేదలను ఇబ్బంది పెట్టారు. కానీ మేము అలా కాదు. లాస్ట్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఇల్లు కూడా వారి లబ్ధిదారులు వారి జెన్యున్ అయితే తప్పకుండా వాళ్ళందరూ కూడా ఎస్సీలకు 50,000 పెంచాం, ఎస్టీలకు 75,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. కాబట్టి ఎస్సీలంతా కూడా ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకొని మీ ఇల్లుని నిర్మించుకోవాలని చెప్పేసి మార్చి 31 లోపల 2025 నిర్మించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ అవకాశం ప్రతి ఒక్క పేదవారు ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా వీవర్ కమ్యూనిటీకి 50,000 రూపాయలు అదనంగా ఇస్తూ ఉన్నాం. అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ళకు కూడా వీవర్ కమ్యూనిటీకి 50,000 రూపాయలు అదనంగా ఎన్డీఏ ప్రభుత్వం చెల్లిస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. తప్పకుండా వీవర్ కమ్యూనిటీ కూడా ఈ యొక్క పథకాన్ని, గృహ నిర్మాణ పథకాన్ని, గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను ఉపయోగించుకోండి. మార్చి 31 లోపల తప్పకుండా నిర్మించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. ఎందుకంటే అధికారులు కూడా మాతో సంప్రదించారు. సార్, ప్రజలు ఇంకా పూర్తిగా ఈ విషయంలో చాలామందికి తెలియడం లేదు, తెలియజేయండి అని చెప్పి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చెప్తా ఉంటారు గ్రామాల్లో, ఇంకా కట్టుకోవద్దండి, ఇంకా బిల్లులు రావు అని చెప్తా ఉంటారు. అలా కాదు, మా ప్రభుత్వం పేదల పక్షపాతి, పేదలకు అండగా ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వంలో ఇల్లు వచ్చినా లబ్ధిదారులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, పేదల అభ్యున్నతి కోసం వారు పాటుపడతారు. కాబట్టి తప్పకుండా మేము కక్ష సాధింపు చర్యలకు మా ప్రభుత్వం వెళ్ళదు. కాబట్టి మీరంతా కూడా ధైర్యంగా నిర్మించుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ భరోసా కింద ఇల్లు శాంక్షన్ చేశారు. అప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం వారికి బిల్లులు ఇవ్వకుండా నిలుపుదల చేసింది. ఎన్నో ఇబ్బందులు పెట్టారు వైసీపీ వాళ్ళు కూడా లింటల్ లెవెల్ దాకా అయిన వాళ్ళందరూ కూడా బిల్లులు చెల్లిస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అదేవిధంగా గుణాల లెవెల్ దాకా కొందరు మొదలు పెట్టుకోలేరు. వారందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోండి. ఇప్పుడు కొత్త గృహ నిర్మాణ పథకంలో మళ్ళీ ఇప్పుడు మీరు అవి క్యాన్సిల్ చేసి, అంటే ఫౌండేషన్ వరకు ఉండేవాళ్ళు 2014లో ఎన్టీఆర్ భరోసా పథకంలో వచ్చినటువంటి లబ్ధిదారులు ఫౌండేషన్ వేసి గుణాది వేసుకొని నిలబెట్టుకుంటారు. వాళ్ళు అదేవిధంగా అసలు మొదలు పెట్టని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా వచ్చే గృహ నిర్మాణ పథకంలో అప్లై చేసుకోండి. తప్పకుండా వాళ్ళకు మళ్ళీ కొత్త గృహాలు నిర్మిస్తాం. అదేవిధంగా అప్పుడు ఎన్టీఆర్ భరోసా పథకంలో లింటల్ లెవెల్ దాకా గోడలు కట్టుకొని టాప్ వేసుకొని బిల్లులు కాలే నిలిచిపోయిన ఈ యొక్క ప్రభుత్వం, గత ప్రభుత్వం కక్షపూరితంగా కూడా బిల్లులు కాకుండా వాళ్ళకి నిలబెట్టేసింది. అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పేసి నిలుపుదల చేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బిల్లులు చెల్లిస్తారని చెప్పేసి తెలియజేసి మీరంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులను సంప్రదించండి. ఖచ్చితంగా మీరు అప్పుడు ఎన్టీఆర్ భరోసా నిర్మించుకొని బిల్లు కలిగిన వాళ్ళంతా అక్కడ అప్లై చేసుకోండి. తప్పకుండా తెలియజేయండి. అందరూ కూడా మీ అందరూ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.